కాటరాక్ట్ క్లాసిక్ రెటినాలకు వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన బీరంగూడలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్ 5 కోట్లు లేపేశారు. 5 కోట్లు లాభాలు రావంటున్నారుగా బాబు గారు. 5 కోట్లు ఎక్కడైనా అడుగుతారు మీరు. లాభం అంటే ఖర్చులు బొర్చులు అన్నీ పోను, మిగిలింది లాభం కదా. అలా ఇన్వెస్ట్మెంట్లో లాగేశారంటే సపోజ్ ఇవాళ సరే ఓకే సార్, ఇప్పుడు టాపిక్ జిస్మత్ కన్నా కూడా ఇంపార్టెంట్ ఇక్కడ జరుగుతున్న ఇష్యూ ఏంటంటే నాకు న్యాయం జరగాలని మీరు ఒక మాట అన్నారు, వాళ్ళ వైఫ్ తో ఇల్లీగల్ కాంటాక్ట్ అని. వాస్తవంగా చెప్పాలంటే నిన్న మీ వియ్యంకుడు కూడా నా ఇంటర్వ్యూలో ఒకటే మాట అన్నారు, లాస్ట్ అండ్ ఫైనల్ గా అతను నన్ను పిలిచి మాట్లాడి నాకు అమ్మాయిల వీక్నెస్ ఉంది మామయ్య, నేను ఇది మార్చుకోలేకపోతున్నాను, నా వల్ల అవ్వట్లేదు, నేను ఇప్పటి నుంచి కలిసి ఉండటం కూడా కుదరదు గౌతమితో, సో ఇద్దరం విడిపోతాము, ఏమనుకోవద్దు అని చెప్పేసి క్లియర్ గా నా దగ్గర వీడియోలు ఉన్నాయి ఆయన నాకు చెప్పారు. కానీ నేను నమ్మలేదు కాబట్టి ఆయన నాకు చాటింగ్ కూడా చూపించారు. గౌతమ్ అంటే మీ ధర్మ మహేష్ క్లియర్ గా పంపించాడు. వాస్తవంగా మీ అబ్బాయికి ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉన్నాయా, ఇల్లీగల్ అఫైర్స్ ఉన్నాయా, అది మీరు ఎంకరేజ్ చేశారా, తెలిసి కూడా ఎంకరేజ్ చేసి ఈ అమ్మాయి జీవితం నాశనం చేశారా అనేది దానికి ఏం చెప్తారు ఫైనల్ గా చెప్పండి. అసలు నేను సుమారుగా 40 ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉన్నా. అంటే బహుశా 25 ఏళ్ళకి ఎవరో సినిమా దిగు ఒక్క అశ్వినీదత్ చలసాని అశ్వినీదత్ అనే ఆయన ఎన్టీ రామారావుతో 26 ఏళ్ళకి 27 ఏళ్ళకే సినిమాలు తీసాడు. యంగ్ ప్రొడ్యూసర్ ఆ రోజుల్లో. ఓకే. తర్వాత నేను 25 ఏళ్ళకే సినిమాలు తీసాను, 24 ఏళ్ళకే సినిమా తీసాను. డైరెక్ట్ పాయింట్కి వచ్చేద్దాం సార్. అప్పటి నుంచి ఇప్పుడు దాకా సినిమా ట్రేడ్లో ఎవరు ఉంటారు? హీరోయిన్లు ఉంటారా, రైటర్స్ ఉంటారా, హీరోలు ఉంటారా, లేదా డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారా, ఎడిటర్స్ ఉంటారా, ఎవరే రోలు ఏంటనేది నాకు ఎవరు చెప్పక్కర్లే. సినిమా ఇండస్ట్రీ అంతా తెలుసు. నేను చూసినలో 1000 మందో 2000 మందో మగాళ్ళు ఉంటారు కదా హీరోలు, ఈ టైప్ వాళ్ళు హీరోలు మగాళ్ళు. నేను చూసినంతలో ఇప్పుడు వరకు సినిమా హీరోగానో సినిమా ట్రేడ్లో ఉండి టీ తాగనోడు, కాఫీ తాగనోడు, సిగరెట్ తాగనోడు, మందు తాగనోడు, డ్రగ్స్ వాడినోడు ఎవడన్నా ఉన్నా అంటే వాడు ఒక్కడే ఉన్నాడు, వాడే మహేష్. వాట్ అబౌట్ ఈ అమ్మాయిల గురించి ఆమె ఏం చెప్తున్నారు? నా ఎవిడెన్స్ లేదు, మీరు నమ్మొద్దు అసలు. ఓకే. మా కోళ్ళ ఎవిడెన్స్ తీసుకున్నాం. నాకు ప్రెగ్నెన్సీ వచ్చే వరకు అతనికి ఏ హ్యాబిట్స్ లేవు, పబ్లిక్ కూడా వెళ్ళడం, మందు తాగడం, ఉమనైజింగ్ లేదు, ఏమీ లేదు. నా ప్రెగ్నెన్సీ వచ్చిన కాడి నుంచే బ్యాడ్ అంతా స్టార్ట్ అయింది. మీరు అడిగారు ఆయన ఒక క్వశ్చన్, ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందమ్మా అసలు డిస్టర్బెన్స్ అని అడిగారు మీరు. ఏం చెప్పింది ఆమె? నా ప్రెగ్నెన్సీ వచ్చిన కాడి నుంచి స్టార్ట్ అయింది. జనరల్గా ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు సంసారం జరగదు. ఆడవాళ్ళు మన మైండ్ సెట్ ఎట్లా ఉంటుందంటే, రెగ్యులర్గా వీళ్ళు కలుస్తారేమో కలవరో అది మన బెడ్రూమ్ సీక్రెట్స్, బట్ ఎనీవే వైఫ్ అండ్ హస్బెండ్ కలుస్తారు. ఆ గ్యాప్ వస్తుంది ప్రెగ్నెన్సీలో. గ్యాప్ వచ్చింది అంటే నా మొగుడు ఈ గ్యాప్ పీరియడ్లో ఏం చేస్తున్నాడు, హానెస్ట్గా ఉన్నాడా ఆపుకుని, లేకపోతే ఎక్కడికన్నా ఎంగేజ్ అవుతున్నాడా అనేది ఒక అనుమానం ఖచ్చితంగా వస్తుంది ఆడపిల్లకైనా కదా. ఈ అమ్మాయికి కూడా ఆ అనుమానాలు వచ్చి ఉండవచ్చు. మోర్ ఓవర్ అసలు దానికన్నా కూడా అది మీరు చెప్పేది మామూలుగా కామన్ లేడీకి. ఈ అమ్మాయి ఏ ఐడియా లేకపోతే ఫస్ట్ సెలక్షన్ అప్పుడే ఇన్ఎఫిషియెంట్ ఫెలో, జూనియర్ గీనియర్, ఆడికి ఏం లేదు ఏం లేదు, ఆడికి సీనియారిటీ లేదు, తెలివితేటలు లేవు, అందం లేవు, వయసులో చిన్నవాడు బొడ్డోడని ఆమె చెప్పింది. అలాంటి వాడిని సెలెక్ట్ చేసుకునేటప్పుడే అదర్ రీజన్ ఏదో ఉండాలి కదా సెలెక్ట్ చేసుకోవటానికి. దట్ ఈజ్ ప్రాపర్టీస్. తగదా అంత ప్రాపర్టీస్ మనీయే. ఓకే. దట్ ఈజ్ ప్రాపర్టీస్. సో అప్పటి నుంచి ఈ అమ్మాయికి మైండ్ సెట్ ఉంది, ఇది నా పార్ట్నరు, లైఫ్ పార్ట్నర్ ఎవడైనా కానీ నాకు మంచి ఎసెప్టెడ్ అయ్యి ఉండాలి, ప్రాపర్టీస్ ఉండాలి, లేకపోతే ఈ అబ్బాయి దగ్గర రాదు. ఎందుకంటే ఆ అబ్బాయి ఇల్ఎఫిషియెంట్ అని ఆమె చెప్తుంది. చెప్పి వచ్చిందంటే అర్థం ఏంటి? నాకు ఇష్టం లేదు, వన్ సైడ్గా చేసుకోవటం ఏంటి? నీ ఇష్టం లేకపోతే 6 ఏళ్ళు ఎందుకు వెయిట్ చేసావు? 6 ఏళ్ళు అయిపోయాను నేను. ఎక్కడ పెళ్ళి సార్ ఒక మాటే, మీ పెళ్ళి వాళ్ళు సెటిల్ అయింది, పేరెంట్స్ సెటిల్ చేశారు, ఆ అమ్మాయి చెడ్డదైంది అనుకుందాం. అయ్యో అంత తొందరపడ్డామే, ఇలా పొరపాటు జరిగిందని మీరు బాధపడతారు. టైము ఎంక్వైరీ చేసుకోలేకపోయే, టైం చాలేదని. 6 ఏళ్ళ టైము గ్యాప్ వస్తే నేనేంటో, మా ఆవిడేంటో, మా ఆడబడుచు ఏంటో, లేకపోతే మా ఫ్యామిలీ ఏంటో ఏమీ తెలీదా 6 ఏళ్ళలో?
ఇంత నెట్వర్క్ చేసే అమ్మాయికి ఈడమ్మ నేను ఇక్కడ ఉన్నానంటే ఈ నిమిషంలో అక్కడ చెప్పుద్ది, అడగండి ఫోన్ చేయండి, మీ దగ్గర ఉన్నాడు పలానని. లేదు నేను ఫోన్ మాడుతుంటే ట్రాకింగ్, మా అబ్బాయి ఫోన్ మాడుతుంటే ట్రాకింగ్. ఎవడు ఫోన్, మా ఇంట్లో ఎవరో ఫోను పబ్లిక్ ఫోన్ అయిపోయింది అది. లేదు లొకేషన్స్, మా మామ ఎక్కడున్నాడు, మా మామ కారు ఎక్కడ ఉంది, నా మొగుడు ఎక్కడ ఉన్నాడు అనేది నిమిషంలో చెప్పుద్ది. దట్ మచ్ ఆఫ్ ఎఫిషియెంట్ ఈస్ దేర్. షీఈస్ గ్రేట్ ఉమన్. ఎవరున్నారు ఎవరున్నారు ఏంటది వెనక ఎవరున్నారు? మరి వెనకుంటే వద్దది, నా వెనకాల ఉన్నారు వద్దా? నెట్వర్క్ అది ఎట్లా వస్తుంది? 20 లక్షలు కట్టిందంట ఈ ఫోన్ ట్రాపింగ్ కి. మేము వెళ్ళాం వాళ్ళ దగ్గరికి, మేము కూడా ట్రాక్ చేద్దామని. 20 లక్షలు ఎంఏ కట్టింది, మీరు కూడా 20 కడితే చేస్తాం. ఏంటి సార్ ఏం మాట్లాడుతున్నారు? తెలుగు మాట్లాడుతున్నా. నిజమా? కాదండి. ఎక్కడికి వెళ్ళారు మీరు 20 లక్షలు కట్టడానికి? ఎవరో పంపాం ఫోన్ ట్రాపర్. ఈ బిజినెస్ వాళ్ళు ఉన్నారు మార్కెట్ లో. గవర్నమెంట్ చూస్తుంది ఇప్పుడు ఈ వీడియో. చూసుకోనండి, నాకేంటి చూస్తుంది, చూడండి. నాకేంటి ఆ అమ్మాయి ఎట్లా చేసిందని అడుగుతా ఫస్ట్. ఆ అమ్మాయి ట్రాపింగ్ మీరు పంపారు 20 కట్టమన్నారు, ఎంక్వైరీ చేయమంటే 20 లక్షలు వద్దన్నారు. బాబు వద్దన్నా. ఏంటంటే గౌతమి ఎంత ఖర్చు పెడుతుందండి ఫోన్ ట్రాపింగ్ కి. ఆ అమ్మాయి టీవీలో చెప్పింది, ఈ పర్సనల్ ఫోన్స్ మీరు ఎట్టా గ్యాదర్ చేశారు అని. మీలాంటి ఆయన అడిగాడు. ఏం చెప్పింది? సైన్స్ డెవలప్ అయింది, టెక్నాలజీ డెవలప్ అయింది, నేను ఎడ్యుకేటెడ్ని, నాకు తెలుసు ఎట్టా ట్రాప్ చేయాలో అంది. ట్రాప్ చేశాననే చెప్పింది ఫోన్ ట్రాపింగ్. ఇంకో టెక్నాలజీ ఉంది తెలుసా మీకు? చెప్పండి, మీరే చెప్పండి. శాంసంగ్ టెక్నాలజీ ఒకటి ఉంది. మీరు నాతో మాట్లాడారు ఇప్పుడు, వాయిస్ ఉందిగా, ఈ వాయిస్ దాంట్లో ఫీడ్ చేసి ఇక్కడ కూర్చొని నేను బూతులు తిట్టితే సీఎంని తిట్టానా లేకపోతే ఇంకొకరిని తిట్టానా అంతా మీ వాయిస్తోనే వచ్చేస్తాయి. ఆ టెక్నాలజీ కూడా ఉంది. ఓకే. కాబట్టి ఈ వీడియోలు ఉన్నాయి, ఈ రికార్డింగ్లు ఉన్నాయి, ఈ నేను నమ్మను. అది కోర్టు తెలుసుకుంటుంది. అంటే కేవలం అమ్మాయిల వీక్నెస్ వల్ల నేను బయటకు వచ్చి మాట్లాడాల్సి వస్తుంది అన్నమాట, వాస్తవం. ఇప్పుడు దీంట్లో హస్బెండ్ని వదిలించుకోవాలన్నా లేదా హస్బెండ్ దగ్గర ఫైనాన్షియల్గా ఎంఏ కాన్సెప్ట్ అంతా రిపోర్ట్లు చూడండి. డీ బాబు దీని నిన్న ఏమున్నాయి చూడండి, అన్ని ఇప్పుడు నువ్వు వెళ్ళావు హౌస్ హెరాస్మెంట్ కంప్లైంట్లో అన్ని ఫైనాన్షియల్ మ్యాటర్స్. మీరు ధర్మాతో మాట్లాడి ఉంటారు కదా, నీకు ఇన్ని ఇల్లీగల్ అఫైర్స్ ఉన్నాయని మాట్లాడుతున్నారు, దీంట్లో వాస్తవం ఏంటి అని మీరు మాట్లాడి ఉంటారు కదా. మాట్లాడి ఏం చెప్పారు సార్? సార్ మాట్లాడేదాంట్లో పార్ట్ ఏంటంటే, అబ్బాయి ఐశ్వర్య అక్కడ ఉంది, ఆ అమ్మాయితో నువ్వు కలిసి ఉన్నావా, ఆ అమ్మాయిని కలుస్తున్నావా? ఫోన్లో విషయం అడగలేదు, మీరు పర్సనల్గా మాట్లాడితే. పర్సనల్గా మాట్లాడితే జీవితంలో నాకు గౌతమి తప్ప ఎవరో తెలియదు అంటున్నాను. నేను ప్రామిస్ చేశాను మీకు, అలా నేను చేయగలిగితే ఏనండి ఒకసారి అలా చేసేవాడిని అయితే డాడీ మీరు ఆ అమ్మాయిని వదిలించుకొని మీరు చెప్పిన సంబంధాలే చేసుకునేవాడిని కానీ అడిగాడు. నేనేం చెప్పను. అలా చేసేవాడిని అయితే ఆ అమ్మాయిని వదిలేసుకుని మీరు చెప్పిన సంబంధం చేసుకునేవాడినిగా. నేను ఆ రోజే కమిట్మెంట్ ఇచ్చాక మీకు, నేను ఆ అమ్మాయి తప్ప నాకు ఎవరొద్దని. ఇప్పుడు వదిలించుకోటాకో డబ్బుల కోసం ఆ అమ్మాయి ఏదో చెప్పాలి కదా, అది ఈ రీజను. నువ్వు కంప్లైంట్స్ ఏమని ఇచ్చావు, అత్తమామలు హెరాస్ చేస్తున్నారు, మా ఆడబొడ్స్ హెరాస్ చేస్తుంది అని చెబుతానే అతన్ని నేరస్తుడు అని రాశారు చూడండి ఎఫ్ఐఆర్లో. నువ్వెవరో నేరస్తుడు అంటాకి కోర్టులో రుజువు అయిందా? ఆరోపణ నీదంతే, అది రుజువు అయితే నేరం. నేరస్తుడు అంటాక నువ్వెవరు? కోర్టు కూడా వాడదా వాళ్ళు నేరస్తుడు అంట. పోలీస్ కంప్లైంట్. మహేష్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది మెసేజ్ వాళ్ళ మామగారికి? ఏమని? నేనైతే కలిసి ఉంటాం జరగదు. ఎప్పుడు పెడతారు? అది వెక్స్ అయిపోయా పెడతారు. ఓకే, వెక్స్ అయిపోయే ముందు ఈఎంఐ చూడండి, ఫోన్ ఆడబెట్టి కూడా చూపిస్తా, బాబు కెమెరామ్యాన్ తీసుకో, వెక్స్ అవన్నీ జరిగాక మరి ఏం చెప్తాడు వద్దనక. ఇది గౌతమికి పెట్టిందా మీ అబ్బాయి? డేట్ ఎప్పుడు ఇది? రీసెంట్. నాకు మెసేజ్ పెడితే నేను పోలీస్కి అప్రోచ్ అవ్వాల్సి వస్తుంది, యూ లైక్ మై ఎనిమీ, అయితే అయిపోతే బాగుంటుంది, ఐ లవ్ యూ సో మచ్ అని మీ అబ్బాయి పెట్టాడు. నాకు హెడేక్ ఆపు, ప్లీజ్ గివ్ మీ 10 days, ఐ వాంట్ టు బీ విత్ మై ఫ్యామిలీ, ఇట్స్ లైక్ ఐఎమ్ బెగ్గింగ్ యూ ఫ్రమ్ మెనీ టైమ్స్, బట్ యువర్ యుగో ఈజ్ నాట్ సాటిస్ఫైయింగ్. నువ్వు నాతో ఎందుకు సరిగా ఉండట్లా, అసలు నన్ను ట్యూట్ని ఎందుకు వదిలేసావు, కొంచెం ప్రశాంతంగా పెట్టు, ఇలా పోలీస్ కేసెస్ సెక్యూరిటీతో బయటికి ఎందుకు ఇదంతా చేసావు చెప్పు, మర్యాద ఇచ్చినట్లు మాట్లాడుకుందాం, నేనేం ఇవ్వకుండా ఉండను, ఇంకా మిస్ చేయను. ఓకే, ఇది గౌతమికి పెట్టాడు మీ అబ్బాయి, కలిసి ఉందాం అని. కలిసి ఉందాం మావికి ఎందుకు వద్దని పెట్టాడు?
తర్వాత వస్తుంది మరి అది అంతే కదా. అల్టిమేట్గా నువ్వు ఒప్పుకోకపోతే విడిపోదానికి ఏమనుకుంటారు? నువ్వు వద్దు నీ మీద వినండి సార్, ఒక 2 నిమిషాలు వినండి. నీ మీద రేపు బెడ్రూమ్లోనేమో నీ మీద రేపు కేసు పెడతానని అంటాం, లేకపోతే నువ్వు పక్కన ఉంటే నాకు ఎవరో గుర్తొస్తానంటాం, లేకపోతే కెమెరాలు పెట్టడం, లేకపోతే బెడ్రూమ్లో రికార్డింగ్లు పెట్టడం. ఇప్పుడు ఇవన్నీ అయ్యాక మీరే మగోడు ఆ ప్లేస్లో ఉంటే మీరు ఏమంటారు? కావాలంటారా? సరే అయినా బతిమాలాడు. ఈ అమ్మాయి కోపం వచ్చి 1 రోజు 2 రోజులు బయటికి వెళ్ళిపోతే, ఎక్కడికో వెళ్ళిపోయి రాకపోతే తెలుసుకుని వెళ్ళి ఆ అమ్మాయి చేతులు పట్టుకుని బతిమాలుకుని తీసుకొచ్చేంత వీక్ ఫెలో వీడు. ఆ అమ్మాయిని పద్దాకా బతిమాలుకోవటమే. నా కళ్ళెదురుగా గొడవ జరిగిందండి. అర్ధరాత్రిగా 2ంటికి నేను వచ్చాను, వాళ్ళ ఇంటికి ఉన్నాను పగలంతా. నన్నేమి కామెంట్ చేయదు, అదే కమిట్ అవుతున్నాను. నన్నేం అందో, బిడ్డను నాకు ఇచ్చింది ఆడుకోమని. పొద్దున్నీ సాయం దాకా ఆడుకున్నా. ఆడుకున్న తర్వాత పిల్లాడికి వెయ్యేలా చేసి పిల్లని పడుకోబెడదామంటే పడుకోవట్లా. అని పడుకోబెట్టాక వీళ్ళకి అలవాటు ఏంటంటే కారులో కాసేపు తిప్పి పడుకున్నా తీసుకొస్తారు. తిప్పి తీసుకొచ్చారు ఇంటికి. ఇద్దరు గొడవ పడుతున్నారు. అమ్మ ఏంటమ్మా గొడవ పడుతున్నారు ఏంటమ్మా అని బతిమాలే. మీరు ఆగండి మామయ్య గారు, మీ తగాదా కాదంది, మీ గురించి కాదంది. మరి ఏంటమ్మా ఎందుకమ్మా గొడవ పడతారా అని అంటే ఆడబడుస్తు సంగతి ఎత్తింది. అంటే మా అమ్మాయి నా కోసం వచ్చింది. మా అమ్మాయి ఇంటికి వెళ్తే మా అమ్మాయి నా దగ్గర రాదుగా. నేను నీ ఇంటికి రాబట్టి గతి లేక మా అమ్మాయి నన్ను చూడటానికి నీ ఇంటికి వచ్చింది. నా గురించి వచ్చి కూర్చుంటే నేనున్నంతసేపట్లో గౌతమి కానీ ఈ అమ్మాయి కానీ మాట్లాడుకోవాలి. ఓకే, ఆమె తలుపేసుకుని లోపల ఉంది, ఈ అమ్మాయి నా పక్కన కూర్చుని ఉంది. పిల్లవాడితో ఆడుకున్నాం. మా అమ్మాయి ఆడింది, నేను ఆడింది. బట్ ఇక్కడ ఏంటంటే చిన్న తేడా, ఆ అమ్మాయికి మా అమ్మాయి మీద ఇరిటేషన్ ఎందుకు ఉంటుందో నాకు తెలియదు. ఫ్యామిలీలో మా ఫ్యామిలీలో అంత ఎవరిని నన్ను తప్ప ఆ విషయానికి వస్తే నన్ను తప్ప ఆ అమ్మాయికి ఎవరు ఇష్టం ఉండదు. మా కుటుంబంలో మా ఆడబడుచు అంటే మా అమ్మాయి అంటే అసలు ఇష్టం ఉండదు. మా ఆవిడ కూడా అంత ఎఫెక్షనేటెడ్గా ఉండదు. ఒక్క నాతో మాత్రం గౌతమి లవ్లీగానే ఉండేది. ఓకే, కానీ ఇప్పుడు ధర్మ మహేష్తో మాట్లాడితే కలిసి ఉండటానికి సిద్ధంగా ఉన్నాడా, లేకపోతే అతనికి ఇష్టం లేదా ఫైనల్? ఎందుకంటే మీరు రకరకాల కామెంట్స్ వెళ్ళిపోతూనే ఉంటాయి సార్, ఇది 2 రోజులకు కూడా తెగదు. ఆ అమ్మాయి అయితే క్లియర్గా చెప్పింది, అతనికి ఉండే ఇంట్రెస్టే లేదు, నేను ఎందుకు ఉండాలి, నాకు ఉండే ఇంట్రెస్ట్ కూడా నాకు లేదని క్లియర్గా చెప్పింది. వాట్ అబౌట్ మహేష్ వర్షన్? తను బయటికి రాలేదు కాబట్టి, తన సైడ్ నుంచి మీరు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు కాబట్టి తను ఏమంటున్నాడు అసలు? భార్యాభర్తలు కాపురం తగాదా అయితే మీ ప్రశ్న సరిపోద్ది. అసలు ఇది కాదు. సరే, కాసేపు ఆ అమ్మాయి వర్షన్ భార్యాభర్తలు తగాదా కాదు. ధర్మ ఏమంటున్నాడు అసలు అది కాదు. భార్యాభర్తలు తగాదా అంటారేంటి? ఫ్రమ్ ది బిగినింగ్ నేను చెప్పేది ఒక టార్గెట్ ఆమె రీచ్ అయింది. ఆమె ప్లాన్ సక్సెస్ అవటానికి అన్ని బ్యాక్గ్రౌండ్స్, ప్లాన్లు, లీగల్లో పెట్టుకుంది. వాటిలో సక్సెస్ అయింది. ఎలా సక్సెస్ అయింది? దేనికి సక్సెస్ అయింది? డబ్బు డబ్బు డబ్బు, ఆస్తి ఆస్తి ఆస్తి, ఇదే గోల కదా. కాపురం కావాలి, లేకపోతే మొగుడు కాదండి. ఇంత ఆస్తుంది అంటున్నారు కదా మీరు, క్లియర్ ఇంత ఆస్తుంది అంటున్నారు కదా మీరు. మనవడు ఉన్నాడు కదా, క్లోజ్ చేసుకోండి, మాకు అక్కర్లేదు ఈ గొడవ నిన్న అమ్మాయి అన్నది కదా. మీరు నిజంగా ఆ బాబుకి ఏదన్నా చేసే ఉద్దేశం ఉందా? చేసి క్లోజ్ చేసే ఉద్దేశం మీకు ఉందా? ఉంటే క్లియర్ గా ఆ అమ్మాయి నాకు అక్కర్లేదు అసలుకి, మీరు కెమెరా చూసి ఇదే గౌతమి అనుకోండి, లేకపోతే మీ మనవడు ఉన్నాడు అనుకోండి, ఏం చెప్పాలనుకుంటున్నా చెప్పేయండి. నిన్న టీవీలో ఏం చెప్పా నేను చూడలేదు, అందుకే చెప్పమని చెప్పాను. ఆ అమ్మాయి 30 ఏళ్ళు, ఇడికి 29-30 ఇడికి ఉన్నాయి. ఆ అమ్మాయికి రాస్తామా, లేకపోతే ఆ అమ్మాయి నాన్నగారు ఇచ్చారా, ఏదో భవిష్యత్తు అనేది ఆ అమ్మాయి సెటిల్ అవ్వాలి, సెటిల్ అవుద్ది. ఆ అమ్మాయి ఆలోచన ఏముంటుందో, ఏ రకమైన మంచి అబ్బాయి దగ్గర తెలద్దో ఏంటో మనకైతే తెలియదు. కానీ మీ అబ్బాయి వినండి సార్, ఆ పాప సెటిల్ అవ్వాలి మనం కూడా కోరుకుంటాం. మా వాడికి 30 ఏళ్ళు చిల్లర. ఈడే అమ్మాయిని లైక్ చేస్తాడో లేదా భవిష్యత్తులో ఏం చేస్తాడో ఏంటో మీరు నేను చెప్పలేము. బట్ ఏదైనా కానీ ఆ వయసును బట్టి వాళ్ళిద్దరు సెటిల్ అవుతారు. ఓకే, అదే తప్పుగా అనిపించిందా ఈ మాట? తప్పేం లేదండి. అవునా? అవును, మనం అదే కోరుకోవాలిగా. మరి నా మనవడి సంగతి ఏంటి? వీళ్ళిద్దరు కన్నారు, కామన్ మ్యాను. ఆడేం పాపం చేయలే, నన్ను కనండి ఆడేం అడగల. పుట్టాడు. మరి ఆడి భవిష్యత్తు కానీ, ఆడికి భవిష్యత్తులో పలానాళ్ళ అబ్బాయినో లేకపోతే మా వాళ్ళు పలానానో చెప్పుకునే రకంగానో చెప్పుకోవాలంటే ఇవాళ జరిగే అలరి ఆడి మీద ఎంత పడుతుంది? లేదు, వీళ్ళు వెళ్ళిపోతే రేపు
ఏదో చెప్తున్నారు. ఆడి భవిష్యత్తు ఏంటి? సరే ఏం చేయాలనుకుంటున్నారు వాడు భవిష్యత్తుకు? మరి మీరు ఏం చేయాలనుకుంటున్నారు? నా మనవడికి మీరు గౌతమి వాళ్ళు లేకపోతే రైట్ ఉంటుంది 200% రైట్. సార్ ఐఎంఐ రైట్ సంగతి నాకెందుకు? మీరు తాతండి. నా మాట ఈ ప్రపంచంలో తీసుకొచ్చిన తల్లి తనకు ఫుల్ రైట్ ఉంటుంది. తనకి ఫస్ట్ రైట్ ఉంది. రేపు మీరు కోర్టుకి వెళ్ళినా కానీ తల్లికి ఇస్తారా తండ్రికి ఇస్తారా? వాడిని తల్లికి ఇస్తారు. మరి నేను చెప్పేది అది కాదు. మరి గౌతమి నేను డిసైడ్ చేయాలని అంటలా. నేను చెప్పే పాయింట్ మీరు క్యాచ్ చేయండి. చెప్పండి. ఇప్పుడు వాళ్ళ లైఫ్లో సెటిల్ అవ్వాలి, సెటిల్ అవుతారు, అయ్యారు అనుకున్నాం కాసేపు. సెటిల్ అయ్యాక ఎవరి లైఫ్ వాళ్ళది. బట్ ఇక్కడ ఏంటంటే కామన్గా చిన్నపిల్లడు ఉన్నాడు. వాడికి నన్ను చెప్పని కూడా మీరు మాట్లాడారు. వాడికి మా మనవడికి ఎవరో సెటిల్ చేస్తే పంచాయతీలు చేస్తే ఇచ్చే ఆస్తితో, ఎవడో దానం చేస్తే ఇచ్చే ఆస్తితో వాడి మీద చిన్నపిల్లవాడని దయదలిసి ఇచ్చే ఆస్తిలో నా మనవడికి అక్కర్లే. రైట్ రాయల్, రైట్ రాయల్, హీఈస్ రైట్ రాయల్ పర్సన్ టు మీ. నా వారసత్వానికి, నా ప్రాపర్టీకి, నాకు ఆడు హక్కుదారుడు. వాడు కాబట్టి ఇంకొక ఇద్దరు పుడతారు భవిష్యత్తులో, వీళ్ళందరూ హక్కుదారులు. ఆడికి ఏం వస్తుందో లైఫ్లో, ఏం కావాలో, ఆడి బ్రాటప్ ఏంటో, వాడి నెసరీస్ ఏంటో, బెస్ట్ వరల్డ్ బెస్ట్ స్కూల్, బెస్ట్ మెయింటెనెన్స్, బెస్ట్ ట్రీట్మెంట్స్ వాళ్ళు ఎవరిచ్చినా ఒప్పైనా ప్రపంచంలో వాడికి ఎవడెదురు చేసినా తాతగా నాది బాధ్యత. నేను చూసుకునేదాన్ని, నేను అవన్నీ చూస్తా. మా మనోడికి ఎవడ దాన ధర్మాలు, సెటిల్మెంట్లు, డబ్బులు వద్దు. నా దాంట్లో రైట్ రాయల్ ఉందే అది ఆడు. ఏంటి బొచ్చు ఒకటి ఇచ్చేది అంతే. మరి నాకెవడో ఒక్కర్లే, నా మనోడికి ఎవడో ఒక్కర్లే. నా మనోడు మనోడే రాయల్ ఫెలో. అంటే ఎప్పుడో లైఫ్ అంటున్నారు కదా మీరు. నేనేం బ్రాటప్ అన్నా సార్, మీరు విన్నారో లేదో. మంచి స్కూలు, మంచి ఖర్చులు, మంచి బ్రాటప్ అంతా నాదే అన్నా. ఆడు నా హక్కుదారుడు, నా బిడ్డ, నా వారసుడు, నా కుటుంబానికి. వీళ్ళందరూ ఎవరు పంచాయతీలు చేయటకి నేను నేర్చుకుంటా. ఒకటి చెప్పేది ఏంటి, ఒకటి చెప్తే నే టైప్ కాదు. నేను పెద్ద మనిషినే మా ఊళ్ళో. నేను 10 మందికి చెప్పినా నాదేంటో నాకు తెలీదా? నేను ఒకటే చెప్తున్నా, నేను ధర్మంగా నడుస్తా, అబద్ధాలు ఆడను, నేను న్యాయాన్ని నమ్ముతా, నేను న్యాయంగా ఉంటా, ధర్మంగా నడుస్తా. నా మనవాడిని దేవుడి మీద అందరి మీద ప్రమాణం చేసి చెప్తున్నా, నా మనవాడిని ఎంత బాగా ఆడు ఉండాలో, భవిష్యత్తు ఉండాలో అన్ని విధాలా నేనే ఉంటా. నాకెవరి సాయం వద్దు, మా అబ్బాయి సాయం కూడా వద్దు. ఎందుకంటే మా అబ్బాయిని కూడా నమ్మటానికి వెళ్ళింది. రేపు ఇంకొక అమ్మాయిని చేసుకుంటే ఎవరో అమ్మాయికి పుట్టిన బిడ్డని ఈ అమ్మాయి రానిదు. జరగచ్చు, నేను జరుగుతానంటే సుమా, అది కూడా జరగచ్చు. నా మనోడికి ఆ దయాదాక్షాలు కూడా వద్దు. మా ఆవిడ వయసులో అదే గట్టిగానే ఉంది. ఒకవేళ నేను చచ్చిపోయినా ఒక 10 ఏళ్ళలో 5 ఏళ్ళలో మా ఆవిడ ఉంది, మా ఆవిడ చూసుకుంటుంది. లేదు మీ ఇద్దరం కూడా చచ్చిపోయినా మాకు ఏం ఏర్పాట్లు అడిగి చేయాలో చేసుకుంటాం. ఎవరో దయాదాక్షిణ్యాలు, ఎవరో నా బిడ్డని జాలి తలవద్దు దయచేసి. ఏంటి మీ హెల్త్ కూడా ఏదో నేను విన్నాను ఉంటే ఏమవుతుంది సార్? ఏమైంది మీకు? నాకేం లేదు, హ్యాపీగా ఉన్నా. నాకేం లేదు. షుగర్ ఉంది, 100కి 80 మందికి ఉంది షుగరు. ఏముందండి, ఏదో చిన్న అంతకుముందు ఏదో చిన్న ఆపరేషన్ జరిగింది, క్యూర్డ్. 100% నేను హెల్తీగా ఉన్నా. 12 నెలలు అయింది నేను భోజనం చేసి. వాళ్ళకి బిఫోర్ అంతా యాక్టివ్గా ఉన్నారా? 12 నెలలు అయింది భోజనం చేసి. దేనికి? ఓవర్ ఫ్యాట్ ఉంది. నేను 120 కేజీలు, ఇప్పుడు 85 కేజీలు. సన్నగా ఉన్నానా? ఎందుకు? 4 కాలాలు జాగ్రత్తగా ఉన్నామని. కానీ అనుకోలేదు కదా కళ్ళ కూడా మీరు కూడా నేను మీడియాకి ఎక్కాల్సి వస్తుంది, ఇలా మాట్లాడాల్సి వస్తుంది. అసలు నాకు ఇష్టం లేదు. నేనేంటంటే చంపుకొని వచ్చారా? నేను టెంప్ట్ అయింది ఎక్కడంటే, ఒకటి మా ఆవిడని అప్పుడు గౌతమి గారు అమ్మ ఉంది ఇందాకేమన్నా, సరే ఓకే కదా, ఒక్క విషయం కోసం వచ్చారా కదా. ఆమె లేడీ మెసేజ్ ఇస్తుంది, లైకింగ్లు వస్తున్నాయి. బట్ జరిగే తప్పు. ఒక ఆడ మనిషి ఇంకొక అపరాధం తీయటము, ఇంకొక ఆడదాన్ని అల్లరి చేయటం, ఆడదాని అయ్యి ఉండి ఆడదాళ్ళలో నాకు లీడర్షిప్, నేను పెద్ద బ్రాండ్ అంబాసిడర్ అనుకున్నప్పుడు నువ్వు మోడల్ గర్ల్గా ఉండాలి, నువ్వే మోడల్ అవ్వాలి. నువ్వు మోడల్ గర్ల్గా ఉంటా అని చెబుతూ ఆడవాళ్ళందరికీ మెసేజ్ ఇస్తూ నేనేదో